హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో మంచి టేస్టీగా మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఐస్ క్రీమ్లోకి ఎలాంటి క్రీమ్ కానీ మిల్క్ పౌడర్ కానీ వేయకుండా చేసినా సరే ఈ ఐస్ క్రీమ్ చాలా బాగా కుదురుతుంది. అలాగే ఇంట్లో ఉండే వాటితోనే చాలా సులువుగా కూడా చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో మీరు కూడా మంచి ఐస్ క్రీమ్ చేయాలి అంటే ఇలా మామిడి పళ్ళతో సింపుల్గా ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గ్యాస్ పై ప్యాన్ పెట్టి 1/2 లీటర్ వరకు పాలను తీసుకోవాలి. ఇక్కడ మనం మీగడ తీసిన పాలని కాకుండా పచ్చి పాలను తీసుకోవాలి. మనకు కావాలంటే ప్యాకెట్ పాలనైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న పాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. ఇలా కలుపుతూ మరిగించడం వల్ల ఈ పాలు అడుగున మాడిపోకుండా పైన మీగడ కట్టకుండా ఉంటుంది. అలాగే పాలు మరగడం స్టార్ట్ అయ్యేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ 4-5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవడం వల్ల ఈ పాలు అనేది కాస్త చిక్కగా అవి మనకి ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ పాలు మరిగేలోగా మరొక పక్కన గిన్నె తీసుకుని 1/2 కప్పు వరకు పాలని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకుని పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మన దగ్గర ఈ కస్టర్డ్ పౌడర్ లేదంటే కనుక ఈ ప్లేస్లో కార్న్ఫ్లోర్నైనా తీసుకోవచ్చు. ఇలా పాలని బాగా మిక్స్ చేసుకున్నాక రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పైన ఉన్న పాలు కూడా 5 నిమిషాల పాటు బాగా మరిగించాక 3-4 టేబుల్ స్పూన్ వరకు పంచదారని వేసుకోవాలి. ఇక్కడ మనం పంచదార అనేది మనం తీసుకున్న మామిడి పళ్ళ స్వీట్నెస్ చూసుకుని దాన్ని బట్టి పంచదారని వేసుకోవాలి. ఇప్పుడు పంచదార పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. అలాగే మనం తీసుకున్న మామిడి పళ్ళు అనేది స్వీట్నెస్ ఎక్కువగా ఉంటే కనుక పంచదారని తగ్గించుకుని వేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న మామిడి పళ్ళు అనేది స్వీట్నెస్ తక్కువగా ఉంటే కనుక పంచదారని ఎక్కువగా వేసుకోవాలి. ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న కార్న్ఫ్లోర్ పాలను తీసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని పాలల్లో వేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ 3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ మరిగించుకోలేదంటే ఈ కార్న్ఫ్లోర్ పాలు అడుగున మాడిపోయి ముద్దలా కడుతుంది. అందుకని అలా కాకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. ఇలా 3 నిమిషాలు మరిగేసరికి ఈ పాలు అనేది కాస్త చిక్కగా అవుతాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ పాలని పక్కకు దించుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా చల్లారనివ్వాలి. అలాగే ఈ పాలు చల్లారేలోగా మరొక పక్కన ఐస్ క్రీమ్లోకి మీడియం సైజులో ఉన్న 2 మామిడి పళ్ళను తీసుకోవాలి. అదే మనం పెద్దగా ఉన్న మామిడి పండును తీసుకుంటే కనుక 1 కాయ వరకు తీసుకోవాలి. ఇలా తీసుకున్న మామిడి పళ్ళని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుని మనం కట్ చేసుకున్న మామిడి పండు ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు పాల మీద మీగడ్ని కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకు కావాలంటే ఈ పాల మీద మీగడికి బదులుగా ఫ్రెష్ క్రీమ్నైనా తీసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక మనం ముందుగా కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా, ఆ పాలని కూడా వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ 3-4 నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకుని మనకి స్వీట్ సరిపోయింది లేనిది చూసుకోవాలి. ఒకవేళ స్వీట్ ఏమన్నా తక్కువైంది అనిపిస్తే మరి కొంచెం పంచదారని వేసుకుని గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఏదైనా బాక్స్లోకి తీసుకోవాలి. మనకు కావాలంటే ఐస్ క్రీమ్ మౌల్స్లో అయినా సెట్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న టీ గ్లాసుల్లోకైనా తీసుకోవచ్చు. మనకి ఐస్ క్రీమ్ అనేది బాగా సాఫ్ట్గా రావాలంటే ఇలా బాక్స్లో వేసుకున్న తర్వాత 2 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ తర్వాత బయటికి తీసి మరొకసారి మిక్సీ గిన్నెలో వేసుకుని మరొక 2 నిమిషాల పాటు గ్రైండ్ చేశాక అప్పుడు బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టామంటే మనకి ఐస్ క్రీమ్ అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది. ఇలా బాక్స్లోకి తీసుకున్నాక సన్నగా కట్ చేసిన మ్యాంగో ముక్కల్ని వేసుకోవాలి. మనం ఇలా ముక్కల్ని వేసుకోవడం వల్ల ఈ ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఈ ముక్కలు అనేవి అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. అలాగే దీనిపైనే సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కవర్ చేసుకుని 8-10 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.
ఇక్కడ నేను 10 గంటలు అయ్యాక మూత తీసి చూస్తే చూసారు కదా, మనకి మామిడి పళ్ళతో మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఇంట్లో ఉండే వాటితోనే మనం చాలా సింపుల్గా అయితే ఈ ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.